అలాగే మన డబ్బులు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న అనవసరమైన ఖర్చుల వల్ల పోతున్నాయి. ఉదాహరణకి బీరువా నిండా కొత్త బట్టలు ఉంటాయి, అయినా ఊరుకుంటాడా? ఆన్లైన్లో అలా 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 అని మనకు అనవసరమైన బట్టలు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడతాడు. పోనీ ఇంట్లో మంచి ఫుడ్డే ఉంటుంది కానీ ఊరుకుంటాడా? అలా 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 అని ఆన్లైన్లో ఎక్కడెక్కడో ఉన్న ఫుడ్లు ఆర్డర్ పెట్టుకుంటాడు. అది అనవసరం. ఇలాగే 1, 2 కాదు, రకరకాలుగా బట్టలు, బూట్లు, బైక్లు, మొబైల్స్, ఇలా రకరకాలుగా మనకి అవసరం లేకపోయినా సరే ఆర్డర్ పెట్టి 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 వెలగపండులో సూక్ష్మ రంధ్రాలలాగా ఇలాంటి చిన్న చిన్న లూప్ లైన్స్ వల్లే మన డబ్బులన్నీ పోతాయి. ఏనుగు పేడలో పడిన వెలగపండు పైకి బాగానే ఉన్నట్టుగా ప్రపంచం అంతటికీ మన పరిస్థితి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లోపల గుజ్జు మాయమైనట్టుగా మన డబ్బులు కూడా మాయమైపోతాయి. చూడు మిత్రమా, మనలాంటి వాళ్ళ కోసమే వారెన్ బఫెట్ గారు చెప్పిన ఒక మంచి సలహా. అనవసరమైన వాటిని కొంటే లైఫ్లో అవసరమైన వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త.